సన్నీ యాదవ్ గురించి మీకు ఆల్రెడీ ఇన్పుట్స్ తెలిసే ఉంటాయి. బిగ్ టీవీ కూడా సన్నీ యాదవ్ ఇంటికెళ్ళింది. వాళ్ళ బాగా తమ్ముడితో చేశారు. మాట్లాడింది. అవునవునవును. సో, వాళ్ళ తల్లిదండ్రులు ఒక మెడికల్ షాప్ నడుపుకుంటారు. కానీ 30,00,00,000 వరకు ఆ అబ్బాయి సంపాదించాడనేది ఒక పుకారు. సో, ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, వీళ్ళందరి పైన కొన్ని సెక్షన్‌లని పోలీసులు పెడుతున్నారు. కానీ అంటే ఇంకా వాళ్ళ పైన అంటే ఎలాంటి సెక్షన్‌లు పెడితే జైలు ఇంత ఇలా ఉంటుందని చెప్తే కంట్రోల్‌కొచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు పోలీస్ ఆఫీసర్‌గా. అంటే మనం ఏమంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఎట్లా ఏమాత్రం మనీ లాండరింగ్ చేశారా? లేదంటే ఇంకా దాన్ని ఎట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా? అనేది బయటపడుతుంది. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఐటీలో ఉండొచ్చు, బీఎన్ఎస్ యాక్ట్ కింద పెట్టుంటారు. బట్ ఇంకా మనము లోతుగా వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా చేశారు, ఎట్లా వాళ్ళకు డబ్బులు వచ్చింది, వాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టారనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా వేరే సెక్షన్స్ కూడా మనము యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నాన్ బెయిలబుల్ దీన్ని చూసి మళ్ళీ కొంతమంది ఏమాదరు సూసైడ్ చేసుకుంటూ కూడా ఆ కేసెస్ కూడా మనము లింక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈయన ఫాలో చేసి ఉంటారు. చాలామంది అది మా దృష్టి కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇట్లా ఈయన ఫాలో చేయడం వల్ల మన వాడు చేసి, ఎందుకంటే చాలామందికి ఇదేదో నార్మల్ సూసైడ్ అనుకొని అంటూ ఉంటారు. సో అది అంతా లింక్ చేస్తే అప్పుడు గ్రావిటీ ఆఫ్ ద కేసు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో, కొంతమంది ఈ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ యాప్ నుంచి బయటకు వస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. సో, కొంత మార్పు కనిపిస్తుంది. ఆ మార్పును ఏ విధంగా చూడొచ్చు? సమాజంలో మార్పు జరుగుతుందంటే సమాజానికి కూడా చాలా మేలు జరుగుతున్నట్టే. అంటే మార్పు ఉంది కానీ బట్ వాళ్ళు తెలుసు కదా ఎవరు చేశారు. ఇప్పుడు ఏదో డిలీట్ చేస్తున్నారు. మీ భయానికి, నా భయానికి, కొంచెం పోలీస్ భయానికి వాళ్ళు డిలీట్ చేయ ఉండొచ్చు. బట్ అది తప్పే కదా. వాళ్ళు దాని నుంచి లాభం పొందారు కదా. చాలామంది వేలాది మంది నష్టపోయి ఉంటారు కదా. దానికి పరిష్కారం ఉండాలి కదా. సో డెఫినెట్లీ వాళ్ళు చట్టం తన పని చేయాల్సి వస్తుంది. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. అదేవిధంగా దీంట్లో కూడా 2 భాగాలు ఉన్నాం. వాళ్ళకి ఏమంటే కొంతమంది ప్రమోట్ చేయకుండా ఉండి ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రమోట్ చేస్తూ ఇప్పుడు డిలీట్ చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. వాళ్ళపైన కూడా మనం లోతుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో, వీన్ని చట్టాల పరంగా చూస్తే పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి అవకాశం ఉంటుందా? కొంతమంది ఇప్పుడు యాప్‌ని ఆల్రెడీ ప్రమోషన్ చేశారు, డిలీట్ చేస్తున్నారు. సో, అది కొంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ సమాజం సైలెన్స్ అయినంత వరకే అది ఓకే. సో, చట్టాలు ఇంకెలా ఉండాలి? అంటే పూర్తిగా నిర్మూలించడానికి మీ మీ నుంచి వచ్చే సలహాలు గాని, సూచనలు గాని. అంటే మెయిన్ ఏమంటే ఇది యాప్స్ అనేది మనం ఎక్కడి నుంచి పుట్టి వస్తున్నాం అనేది మనము తెలుసుకోవాలండి. ఎవరు ప్రమోట్ చేస్తున్నారో. సో అందుకు ఈ కేసెస్ రిజిస్టర్ అయినావు కదా. కొంచెం పోలీసు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే, సపరేట్ టీం పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు మనము ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది, చట్టంలో మార్పు తీసుకురావాలి, లేదంటే ఎక్కడాదో ఒక రెగ్యులేటరీ పెట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా బయటపడుతుంది. ఐ థింక్ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో మనీ లాండరింగ్ చట్టం పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా నడుస్తున్న వ్యవహారం అంతే. డెఫినెట్లీ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది అదే ఇప్పుడు వాళ్ళు పోలీస్ కూడా కొంచెం చేసి ఇట్లా మీరు అన్నారు కదా 30 కోట్లు వచ్చిందంటే అది ఎంత రోజులో వచ్చింది, ఎట్లా వచ్చిందా, నీకు ఎవరు వచ్చి ఇచ్చారు, లేదంటే బ్యాంక్ నుంచి వచ్చిందా, అది ఏ కంట్రీ నుంచి వచ్చిందా, ఏ స్టేట్ నుంచి వచ్చిందని చెప్పి తెలిస్తే అప్పుడు మొత్తం మనము బయట తీసుకొస్తూ వాళ్ళు ఇలాంటి ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమందిని యూజ్ చేసుకొని పబ్లిక్ను ముంచారో తెలియదు కదా. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ బిగ్ స్కామ్. ఇప్పటికి మీరు అన్వేష్‌తోని మాట్లాడారు. ప్రపంచ యాత్రికుడు ఇమ్రాన్ కావచ్చు, మిగతా చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉన్నారు. మీరు అన్వేష్‌తో మాట్లాడినప్పుడు మీరు పంచుకున్న విషయాలేంటి మామూలుగా? అంటే బేసిక్‌లీ ఆయన కూడా చూశారు. ఎందుకంటే నేను కూడా బెట్టింగ్ యాప్స్ పైన ఈ మధ్యలో బాగా ప్రచారం చేస్తున్నా అని చెప్పి తెలిసింది. సోషల్ మీడియాలో నేను కూడా చాలా పోస్ట్ పెట్టడంతోనే ఆయన కూడా నాకు కాంటాక్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా సొంతంగా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఈ ఒక్క బెట్టింగ్ వల్ల విషాదం జరిగింది. సో దాన్ని ఆసరా తీసుకొని ఆయనకు చాలా ప్రలోభ పెట్టారంట. ఆయన చెప్తున్నారు, నాకు కూడా చాలా అడిగారు సార్ డబ్బులు, నాకు ఇంత వస్తుందని చెప్పి నేను అస్సలు ఒప్పుకోలేదు. నేను అస్సలు ఆ జోలికి పోలేదు. వాళ్ళు ఎంత ఆయనకు చాలా ట్రోలింగ్ అయిందంటే, చాలా బెదిరింపు వచ్చాయంటే, బట్ ఆయన చాలా పక్కద్బందీగా లేదు ఇది ఫైట్ చేయాల్సిందని చెప్పి ఆయన అనుభవం కూడా నాకు చెప్పడం జరిగింది. సో దాన్ని ఆయన కూడా తర్వాత ప్రమోట్ చేయడము, తర్వాత మనం కూడా కొన్ని కేసెస్ టేకప్ చేయడంతో పబ్లిక్ కూడా బాగా ఒక మంచి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మీడియా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా టేకప్ చేయడంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చారు. లేదు సార్ మనం కూడా చేస్తానని చెప్పి ఇట్లా ప్రజలు కూడా ఒక మంచి అవేర్నెస్ రావడానికి అవకాశం అయింది. సురేఖ వాణి లాంటి వాళ్ళ కూతురు కూడా ఈ బెట్టింగ్ షాప్స్ని ప్రమోషన్ చేయడం వల్ల నాకు తప్పు జరిగిందని చెప్పింది. కానీ ఏంటంటే అటువంటి వాళ్ళపైన కూడా అంటే ఆమెని కాదు మిగతా కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సమ్ పీపుల్, సో వాళ్ళపైన కూడా కేసులు పెడితే కొంత తగ్గుతుందనేది కొంతమంది చెప్తున్న వాదన. అంటే ఇప్పుడు అదే కాదు, పోలీస్కు మనము డెఫినెట్లీ కేసు కట్టాల్సిందే. ఎక్కడెక్కడ వాళ్ళు కంప్లైంట్స్ వస్తే కడితే బయట ఇష్యూస్ ఏమేమి ఉంది, ఏం జరిగింది, ఎట్లా జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మొత్తం ఈ స్కామ్ని అనర్త్ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చినట్లు ఉంటుంది. బెట్టింగ్ అనేది ఓవరాల్గా ఇల్లీగల్. అసలు ఏ బెట్టింగ్ అయినా కూడా ఇల్లీగల్. 2 తెలుగు రాష్ట్రాల పీపుల్ని టార్గెట్ చేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంది? వాటిని కంట్రోల్ చేయడే సిస్టమ్ మన దగ్గర లేకపోవడమా, లేకుంటే జనాలు కూడా అత్యుత్సాహం అంటే చేతిలో ఫోన్ ఉందని చెప్పి
వాళ్ళు కూడా అందులో వాటికి అనుగుణంగా మారిపోవడమా? అంటే బేసిక్లీ అదే చట్టం అంటే పబ్లిక్లు కూడా ఈ ఒక ఇమీడియట్లీ మనకు మంచి డబ్బులు సంపాదించాలనేది ఒక తప్పడము ఆశ అనేది ఇది. సో ఇది వేరే స్టేట్లు కూడా ఉండొచ్చు. ఇప్పుడు కర్ణాటకలో కూడా మొన్నే చూశాను, ఒక మైసూర్లో ఒక ముగ్గురు ఒకటే రోజు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో ఇట్లా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఇక్కడ కొంచెం మనము బాగా యాక్టివ్గా మీరందరూ కూడా ఇన్వాల్వ్ కావడంతో ఇది ఇంత సీరియస్నెస్ అని చెప్పి బయట రావడం జరిగింది. ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఏ నేషనల్ ప్రాబ్లము. అప్పుడు కూడా లోన్ యాప్స్ గురించి మాట్లాడింది మనం ఫస్ట్ తెలంగాణలోనే, అంతకుముందు ఎవరు మాట్లాడలేదు. సో అట్లా మనకు డెఫినెట్లీ ఇది అన్ని చోట్ల సమస్య ఉండొచ్చు. ఇప్పుడు బయట వస్తుంది కదా, డెఫినెట్లీ వచ్చే రోజు అందరు కలిసి దీనిపైన పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇది ఈజీ మనీ వేని అంటారా? ఎవరైనా సరే మామూలుగా బెట్టింగ్ యాప్లు కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, మీరు అన్నట్టుగా లోన్ యాప్లు కావచ్చు, చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్ సిస్టమ్స్ కావచ్చు, జనాల్ని ఏదో రకంగా బుడ్డి కొట్టించాలన్న ఆలోచనతోనే వీళ్ళంతా కూడా అంతే ఇంకా మనం అదే కాదు వాళ్ళకు ఫస్ట్ ఇనిషియల్గా ఏదో మీకు డబ్బులు వస్తుందని చూపిస్తారు, తర్వాత మీకు డబ్బులు ఉండదు, తర్వాత ఇట్లా పెట్టుకుంటూ పోతారు. ఇట్స్ లైక్ ఎ జీరో సమ్ గేమ్. ఏమో డబ్బులు రాదు, చివరి మిగిలేదు ఒక పెద్ద శూన్యము. సో అట్లానే ఉంటుంది. ఇది కూడా ఒక విషచక్రం. మీరు అన్నట్లు ఏమవుతుంది, ఇనిషియల్గా మీ దగ్గర ఉన్న జేబు నుంచి ఉన్న డబ్బులు పెడతావు, తర్వాత మీ డబ్బులు అయిన తర్వాత మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదో ఒక వంకతోనే ఏదో ఒక లేదని ఫ్యామిలీతో తీసుకుంటావు, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్ దగ్గర, తర్వాత బ్యాంక్స్, అది అయిపోయిన తర్వాత చివరికి లోన్ యాప్స్. సో అంతా ఒక విషచక్రంలో చిక్కుపోయిన తర్వాత ఆయనకి ఏం అవకాశం ఉండదు. ఆయనకి ఇంకా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎట్లైనా పెట్టుకుంటూ పోయి తర్వాత ఒకరోజు వాళ్ళు నష్టపోతారు. అటు వాళ్ళు కాకుండా ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. For more videos like this, subscribe Big TV channel.